చందమామ కథ. బంగారు పంజరం. గురవయ్య ముసలివాడయ్యాడు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి లక్షలు కోట్లు ధనం సంపాదించిన అతడికి ఇక విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం అనిపించింది. కృష్ణానది తీరాన విశాలమైన సుందరమైన భవనం కట్టించాడు. భవనం చుట్టూ చక్కటి పూల తోటలు వేయించాడు. అక్కడ వెలసిన వివిధ ఫలవృక్షాల తోపులు ఆ ప్రదేశమంతటిని నందనవనంలా కనిపించేటట్టు చేసినాయి. ఒకనాటి ఉదయం గురవయ్య షికారుకు వెళ్ళాడు. విరబూసిన మామిడి చెట్ల నీడలో తను మామూలుగా కూర్చునే తిన్నె మీద కూర్చున్నాడు. చల్లని గాలి, ఆనందాన్ని గొలిపే వివిధ పుష్పవాసనలు, పక్షుల కిలకిలారావాలు అంతా ఆనందమయంగా ఉంది. గురవయ్య ఒక రాటకు చేరగలబడి విరబూసిన మామిడి చెట్ల కొమ్మల వంక చూస్తున్నాడు. సరిగ్గా అతడు చూస్తున్న కొమ్మల మీదకే ఒక పక్షి వచ్చి వాలడం అతనికి కనబడింది. అతడు ఆశ్చర్యపడ్డాడు. ఏమంటే అది మామూలుగా కనబడుతూ ఉండే సామాన్యపు పక్షి కాదు. ఇంద్రధనస్సులో ఎన్ని రంగులైతే ఉంటాయో అన్ని రంగులు దాని శరీరం మీద అద్దినట్లుగా మెరుస్తున్నాయి. మెడ కింద మాత్రం మెరిసిపోతున్న మేలిమి రంగు చార ఉంది. రెప్ప వాల్చకుండా గురవయ్య అలా ఆ పక్షి వంకనే చూస్తూ ఉన్నాడు. 2-3 నిమిషాలు గడిచేటప్పటికల్లా ఆ పక్షి ఎంతో మృదుమధురంగా గొంతెత్తి పాడడం ప్రారంభించింది. కోయిల కంఠస్వరం దాని ముందు తీసికట్టుగా తోచింది. దారి తప్పిన ఏ కిన్నెర కన్యో పక్షిగా మారి పాడుతున్నదా అనిపించింది ఆ కంఠస్వరం. పక్షి పాడడం ఆగిపోయింది. గురవయ్య చెవులు రిక్కించి కళ్ళప్పగించి అలాగే చూస్తున్నాడు. పాట ఆగడం, ఆ పక్షి సన్నటి కంఠంలోంచి మెరుపు రవ్వల్లాగా జలజలా ఏవో కిందకి రావడం అంతా ఒక్కసారి జరిగింది. అతడు మరీ ఆశ్చర్యపోయాడు. తిన్ని మీద నుంచి లేచి గబగబా ఆ పక్షి కూర్చున్న కొమ్మ వద్దకు నడిచాడు. అక్కడ ఆ చెట్టు కింద గుబురుగా పెరిగిన పచ్చికలో తళతళా మెరుస్తున్న బంగారు ముక్కలు అతని కంటబడినాయి. గురవయ్య మితిలేని ఆనందం పొందాడు. ఆ బంగారాన్ని చేతిలోకి తీసుకుని పరీక్షించి గుట్టుగా జేబులో వేసుకున్నాడు. తలెత్తి మళ్లీ కొమ్మల వంక చూశాడు. కాని ఆ బంగారు పక్షి అక్కడ లేదు. మరుసటి రోజున అదే వేళకు అక్కడికి వచ్చాడు. కాని ఆ బంగారు పక్షి రాలేదు. ఇలా 10 రోజులు గడిచిన తర్వాత హఠాత్తుగా ఆ పక్షి తిరిగి ఒకనాటి ఉదయం మునుపటి వేళకే వచ్చి వాలింది, పాడింది. గురవయ్య తన్మయత్వంతో ఆ పాట విన్నాడు. తర్వాత ఆ బంగారు ముక్కల్ని ఇది వరకు లాగానే పోగు చేసుకున్నాడు. రోజులు వారాలు గడిచిపోతున్నాయి. అయినా ఆ బంగారు పక్షి మళ్లీ రావడం లేదు. గురవయ్యకి గుబులు దిగులు పట్టుకున్నాయి. ఆ బంగారు పక్షి కంఠం నుంచి వెలువడే బంగారం మీద కన్నా అది పాడే పాట మీదనే అతనికి మమకారం ఎక్కువైంది. తన భవనంలో పనిచేసే నౌకర్లే కాక చుట్టుపక్కల పల్లెల్లో ఉండే వాళ్లకు కూడా ఆ పక్షిని పట్టి ఇస్తే 1000 వరహాలు బహుమతిగా ఇస్తానని వాగ్దానం చేశాడు. 1000 వరహాలంటే ఎవరికి ఆశ కలగదు. ఆ వాగ్దానం విన్న వాళ్ళందరూ పనిగట్టుకుని ఆ పక్షి కోసం నానా తంటాలు పడ్డారు. ఆ తోటలే కాదు, చుట్టుపక్కల ఉన్న అడవుల్ని కూడా గాలించారు. అది పట్టుబడ్డం మాట అటుంచి వాళ్ల కంటనైనా పడలేదు. మానవుడికి పనిలో పట్టుదల అనేది ఉన్నట్టయితే ఏనాటికైనా సాధించి తీరగలుగుతాడు. అందుకు తోడు అతనికి తెలివితేటలు, యుక్తి, ప్రావీణ్యత ఉన్నట్టయితే ఇక చెప్పేదేమిటి? గురవయ్య దగ్గరుండే తోటమాలి పట్టుదల, ప్రావీణ్యం 2 లక్షణాలు ఉన్నవాడు. ఒకనాటి ఉదయం ఉచ్చులు పన్ని ఆ బంగారు పక్షిని పట్టుకున్నాడు. తన తోటమాలి పట్టి తెచ్చిన ఆ పిట్టను చూడగానే గురవయ్య ఆనందానికి మేర లేకుండా పోయింది. బంగారు పంజరంలో ఆ బంగారు పక్షిని పెట్టి మునుపు అది ఏ మామిడి చెట్టు కొమ్మ మీద నుంచి పాడేదో దానికే వేలాడదీయించాడు. మర్నాడు తన ప్రాణమిత్రులైన 3 పెద్ద మనుషుల్ని ఆహ్వానించాడు. ఆ బంగారు పక్షి గానం విని గొంతులో నుంచి వెలువడే బంగారు ముక్కల్ని చూడగలగడం గొప్ప అదృష్టంగా వారు భావించారు. ఇప్పుడే పాడుతుందో అప్పుడే పాడుతుందో అని ఆ పక్షి గొంతు నుంచి వెలువడే అపూర్వ గానం కోసం వాళ్ళు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూర్చున్నారు. ఆ పక్షి గొంతెత్తి పాడలేదు సరిగదా, రెక్కలైనా కదపలేదు. ఈ అసందర్భం గురవయ్యకి అర్థం కాలేదు. పంజరంలో ఉండడం కొత్త కనుక బహుశా భయపడి ఉంటుందని ఆ 3 స్నేహితులకు క్షమాపణలు చెప్పుకున్నాడు. బంగారు పంజరంలో ఉంటూ కావలసిన పండ్లు, ఫలాలు, చల్లటి నీరు వెతుక్కోకుండా అందుబాటులో ఉండడం కన్నా ఏ పక్షికి మాత్రం ఇంకేం సదుపాయాలు కావాలి అన్నాడు గురవయ్య.
రేపు ఉదయం వస్తే తప్పక ఆ అమృతగానం వినగలరు అన్నాడు. మర్నాడు సూర్యోదయంతోనే స్నేహితులు ముగ్గురిని వెంటబెట్టుకుని గురవయ్య పక్షి ఉన్న చోటకు వెళ్ళాడు. ఆ రోజు కూడా మధ్యాహ్నం వరకు నలుగురు ఎంతో ఆతృతతో వేచి కూర్చున్నారు. కాని ఆ పక్షి కంఠం కదిలించలేదు. గురవయ్యకి విసుగు, కోపం కూడా కలిగినాయి. స్నేహితుల్లో ఒకరు అనలేక పాపం ఆ పక్షికి ఏమి ఇబ్బందిగా ఉన్నదో, ఇంతకు అసలు అది జీవించే ఉన్నదా అన్నాడు. గురవయ్యకి అరికాలి మంట నెత్తికెక్కింది. బంగారు పంజరంలో పెట్టామే, కావలసిన సదుపాయాలన్నీ చేశామే, అటువంటప్పుడు పక్షి మరణిస్తుందా? ఏ పక్షికైనా ఆ మాటకొస్తే బంగారు పక్షికైనా సరే అంతకన్నా కావలసిందేముంది అనుకున్నాడు. నౌకర్ని పిలిచి కొమ్మకు వేలాడుతున్న పంజరాన్ని కిందకు దింపమన్నాడు. వాడు చెట్టెక్కి పంజరాన్ని తీసుకువచ్చి భయంగా యజమాని ముందు పెట్టాడు. ఆత్రంతో గురవయ్య అతని స్నేహితులు పంజరం చుట్టూ చేరారు. చూశారు, గుడ్లు మిటకరించారు. ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఆ ఆ అండం తప్ప ఒక్కళ్ళ నోటి నుంచి ఒక్క మాటైనా వెలువడలేదు. అనుమానం తీరక గురవయ్య పంజరం మూత తెరిచి ఆ బంగారు పక్షిని చేతితో తాకి మరి చూశాడు. అతని శరీరం జలధరించింది. పాపం ఆ బంగారు పక్షి చనిపోయి అప్పటికే 2 రోజులైపోయింది.